నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో జరిగిన చోరీ కేసును జిల్లా పోలీసులు కేవలం 10 రోజుల్లోనే ఛేదించారు. ఆధునిక సాంకేతికను వినియోగించి 6 ప్రత్యేక బృందాలతో విస్తృత గాలింపు చేపట్టి 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అంతర్జిల్లా దొంగలైన పల్లపు ఏడుకొండలు, గైని రామకృష్ణ, కొడమ ఆనందలను పోలీసులు అరెస్టు చేశారు. వీరు పాత నేరస్తులని, రైల్వే సౌకర్యం ఉన్న ఆలయాలను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడడమే వీరి ప్రత్యేకత అని పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి కిలో 220 గ్రాముల వెండి కిరీటం, 260 గ్రాముల వెండి పట్టి, ఒక మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. చోరీ చేసిన వెండి కిరీటాన్ని విక్రయించేందుకు రైలులో నాందేడ్కు వెళ్తుండగా బాసర రైల్వే స్టేషన్ సమీపంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును అత్యంత వేగంగా, సమర్థవంతంగా ఛేదించిన జిల్లా పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ జానకి శర్మిల అభినందించారు. కేసు దర్యాప్తులో పాల్గొన్న అధికారుల కృషిని ఆమె ప్రశంసించారు. గత 22 జూన్ రోజు ఏదైతే బాసర్లో అది దొంగతనం ఏదైతే జరిగిందో ఆ విషయం 10 రోజులు మరవక ముందే నేరస్తును దొంగతనం చేసిన వ్యక్తిని చాకచక్యంగా మన జిల్లా ఎస్పీ డాక్టర్ షర్మిల మేడం గారు ఒక టీంని ఏర్పాటు చేసి మహారాష్ట్ర, నాందేడ్, కరీంనగర్తో పాటు ఆంధ్ర ఆ టీంని ఏర్పాటు చేసి ఏదైతే రికవరీ చేసిరో ఒకసారి మనం దానికి రికవరీ చేసిన వేయడం ద్వారానే మనం తెలుసుకుందాం. ఈ బాసర అమ్మవారి టెంపుల్కి సంబంధించి గత నెల 22 అయింది. ఇది ఇవాళ 2 కరెక్ట్గా 10 రోజుల్లో ఛేదించాము ఇది. సో ఆ రోజు జరిగిన రోజు కొంచెం భయం వేసింది, ఎందుకంటే అమ్మవారిది సెంటిమెంట్కి సంబంధించిన విషయం. చేస్తాము, డిటెక్ట్ చేస్తాం, కానీ ఈలోపు కిరీటాన్ని ఏమన్నా డ్యామేజ్ చేస్తారో వీళ్ళు అని భయపడ్డాము. కానీ దాన్ని ఇంటాక్ట్గా మనం రికవర్ చేశాము. దీనికి సంబంధించిన 2 అఫెండర్స్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఒకరు ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు, ఒకరు తెలంగాణకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళిద్దరు కోర్టుకు వచ్చి అక్కడ కలుసుకొని దీనికి ప్లాన్ చేసుకొని వచ్చారు. సో దీనిలో వీళ్ళని మా టీమ్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ 4-5 టీములుగా విడిపోయి ఇదివరకు ఎవరెవరైతే దొంగతనాలు చేశారు అనే వాళ్ళ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో వీళ్ళని ఛేదించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ 10 రోజుల్లోనే నేరస్తుడితో పాటు ఏదైతే రికవరీ వాళ్ళు చేసి ఎటువంటి డ్యామేజ్ లేకుండా రికవరీ చేసినంటే ఇది అర్థం కాని విషయాలు. ఎందుకంటే మనకు బాసర అంటేనే అమ్మవారు ఆశీస్సులు అనేది మహారాష్ట్రతో కాకపోతే ఇండియా లెవెల్లోనే రెండో దేవాలయం. అటువంటి దేవాలయానికి రికవరీ చేసినందుకు వేయడంతో పాటు జిల్లా వాసులందరూ కృతజ్ఞతలు. దర్శనంతో కెమెరా పర్సన్ సురేష్తో నిర్మల్ జిల్లా. బాసర అమ్మవారి ఆలయంలో టెంపుల్లో దొంగతనం అయింది. పైన మహాకాళి అమ్మవారి కిరీటాన్ని దొంగలు తీసుకొని పోయారు. ముందే తీసుకెళ్ళి అక్కడ పగలగొట్టి దాన్ని డబ్బులను తీసుకొని వ్యాసగం దగ్గర వదిలేసి వెళ్ళారు. తర్వాత ఆ రోజే మనం స్పెషల్ టీమ్ను అరేంజ్ చేయడం జరిగింది. తర్వాత రవీందర్ నాయక్, సిఐటి బాసర్ సిఐ వీళ్ళందరూ కలిపి చాలా కష్టపడ్డారు. మన స్టాఫ్ అందరూ కూడా వీళ్ళందరూ వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మన కానిస్టేబుల్స్, ఏఎస్ఎల్, హెడ్ కానిస్టేబుల్స్, సిసిఎస్ సిబ్బంది ఉన్నారు. సో వీళ్ళందరూ కలిపి ఒక 6 టీమ్స్ తయారు చేశాము. వాళ్ళందరినీ నాందేడ్, మహారాష్ట్ర, తర్వాత ఆంధ్ర, కామారెడ్డి, నిజామాబాద్ ఈ ఏరియాస్లో మనమంతా టీమ్స్గా తిరిగి వాళ్ళు ఎవరైతే ఇది చేసి ఉంటారో అన్నది చేయడం జరిగింది. ఇందులో క్లూస్ ఏం లేవు, ఒక చిన్న సీసీ ఫుటేజ్ మాత్రం ఉంది, అది కూడా వాళ్ళ ఫేస్ కవర్ అయి ఉన్నది. సో దీన్నంతా కూడా మేము హ్యూమన్ ఇంటెలిజెన్స్ తోటి ఛేదించడం జరిగింది ఈ కేసు. ఎవరెవరైతే ఇదివరకు ఈ టెంపుల్ అఫెన్సెస్ చేశారో ఆ అఫెండర్స్ అందరూ డీటెయిల్స్ తీసుకొని చాలా డీప్గా వర్కౌట్ చేశారు మా ఆఫీసర్స్. దీనిలో మాకు ఫస్ట్ క్లూ వచ్చాక తర్వాత దాని మీద వర్కౌట్ చేస్తే ఇదంతా కూడా కేసు ఛేదించడం జరిగింది. వీళ్ళు వచ్చి గైని రామకృష్ణ, వీళ్ళిద్దరు అఫెండర్స్. వీళ్ళు అక్కడ టెంపుల్ దగ్గర ఉన్న అమ్మవారి టెంపుల్కి, మహాకాళి అమ్మవారి టెంపుల్ ఏదైతే ఉందో దానికి కొంచెం దూరంలో గోడ కొంచెం కిందకు ఉంది, అక్కడ దూకి లోపలికి రావడం జరిగింది. లోపలికి వచ్చినాక సీసీ కెమెరాస్ మీద క్లాత్ తోటి కవర్ చేశారు. అక్కడి నుంచి తీసుకొని వ్యాసగోడ దగ్గరికి వెళ్ళి అక్కడ హుండీలో డబ్బులు తీసేసుకొని హుండీని అక్కడే వదిలేసి వెళ్ళడం జరిగింది. సో మాకు వచ్చిన ఫింగర్ ప్రింట్స్ కూడా సరిగ్గా లేవు. ఆ రోజు వర్షం పడింది, అందరికి తెలుసు.
కాబట్టి ఫింగర్ ప్రింట్స్ లేవు, ఏం లేవు. ఈ ఈ ఈ మధ్యకాలంలో సిడిఆర్లు, సీసీ కెమెరాలు, ఫింగర్ ప్రింట్స్ ఏం లేకుండా చాలా ఓన్లీ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అండ్ హార్డ్ వర్క్ తోటి సాధించిన కేసు ఇది. దీని గురించి నేను సిఐ ముదోల్, సిఐ అది సిసిఎస్ ఇన్ఛార్జ్ ఉన్నారు సమయ ఆయన, తర్వాత బాసరా సిఐ దీపక్, వీళ్ళందరినీ అలాగే మా సిబ్బందిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. భక్తుల సెంటిమెంట్స్తో సంబంధించింది కదా, చెయ్యాలి. ఇప్పుడే మర్చిపోయి అట్లా